కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు చేయండి, ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు 100-500 లాక్కొని పోతా ఉన్నారు. దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయంటే చాలా దరిద్రంగా ఉంటుంది. దయచేసి చూసుకోండి. ఈవ్ టీజింగ్ పెరిగిపోయింది. బైక్స్ మీద రౌండ్స్ కొడుతూ అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అది మొత్తం రాష్ట్రాలు మొత్తానికి సంబంధించిన విషయం నేను చెప్పింది. ఒక నియోజకవర్గం కాదు, ఒక జిల్లా కాదు, రాష్ట్రం మొత్తంలో కూడాను. నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడను. కొద్ది రోజుల క్రితమే యాన్యువల్ క్రైమ్ రౌండప్ చెప్పినప్పుడు, క్రైమ్ స్టాటిస్టిక్స్ చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి, సైబర్ క్రైమ్ పెరిగింది, అది తప్పించి అది ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ ఇంకేదైనా అన్నారు కానీ ఖచ్చితంగా తగ్గుముఖం పడి అది నేను ఖచ్చితంగా అది చూపించగలుగుతాను. మీరు మళ్ళీ ఎన్నిసార్లు అడిగినా నేరాలు ఎలా ఉన్నాయి, నేరాల పనితీరు ఎలా, మా పనితీరు ఎలా ఉంది, మేము ఎన్ని డిటెక్ట్ చేసాం అన్నీ ఎదురుగా స్టాటిస్టిక్స్ చూపిస్తాను. సొంత నియోజకవర్గం పక్క నియోజకవర్గాన్ని నేను చెప్పాలి ఇందే. సో లెట్స్ నాట్ గెట్ ఇంటూ అన్నెసరీ ఫర్దర్ కాంట్రవర్సీ. ఓకే.